హాయ్, నేను మీ యోష్ని. వెల్కమ్ బ్యాక్ టు యోష్నీస్ కిచెన్. చూస్తుండగానే వినాయక చవితి వచ్చేస్తుంది కదండి. ఈరోజు మన వీడియోలో వినాయకునికి నైవేద్యంగా పెట్టే చింతపండు పులిహోరని మన ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 కేజీ పులిహోరని చేయబోతున్నాను. 1/2 కేజీ పులిహోరకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ పడతాయో పక్కా కొలతలతో మీకు చెప్పబోతున్నాను. ముందుగా 25 గ్రాముల చింతపండును వాటర్ వేసి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన చింతపండుని పిప్పు లేకుండా చిక్కగా గుంజును వడకెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం హీట్ అయ్యాక చింతపండు గుంజును వేసుకోవాలి. ఇందులో 4 పచ్చిమిరపకాయలను, కొన్ని అల్లం ముక్కలను వేసుకోవాలి. ఈ పులుసును బాగా మరగనివ్వాలి. ఇలా కొంచెం చిక్కబడ్డాక 1 స్పూన్ బెల్లం తురుమును వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ను కూడా వేసి బాగా కలపాలి. చూడండి, ఇలా పెనానికి అంటుకుంది అంటే పులిహోరకి చింతపండు గుంజు అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ మరిగాక 3 స్పూన్స్ పల్లీలను వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇందులో 3 స్పూన్స్ పచ్చిశనగపప్పు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇందులో 3 స్పూన్స్ జీడిపప్పును వేసుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ పట్టు మినప్పప్పు, 5 ఎండుమిర్చి, 3 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన పోపుల్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఇంగువం వేసుకోవాలి. ఇంగువం వేసుకోవడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పోపులు చల్లారేలోపు నేను ఇక్కడ రైస్ని ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాను. పులిహోరకి ఎప్పుడు కూడా రైస్ అనేది పొడిపొడలాడుతూ ఉండాలి. చూడండి, రైస్ అనేది ఎంత పొడిపొడలాడుతూ ఉందో. ఈ రైస్లోకి చల్లారిన చింతపండు గుజ్జును వేసి రైస్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన దాంట్లో పోపులను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచినిచ్చే ఈ చింతపండు పులిహోరని ఈ వినాయక చవితికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకేం రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.